శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు భగవద్గీతలోని కొన్ని ముఖ్యమైన అంశాలను గీతాసారం లాగా తెలుసుకుందాం. భగవద్గీత నుండి మనకు 20 జీవితాన్ని మార్చే అంశాలు తెలుసుకుందాం. మనిషి తన విశ్వాసం ద్వారా సృష్టించబడ్డాడు. అతను నమ్మినట్లు అతను అలాగే ఉన్నాడు అని కృష్ణుడు చెప్పాడు. మన నమ్మకాలు మరియు మనస్తత్వం యొక్క బలానికి శక్తివంతమైన రిమైండర్గా ఉపయోగపడుతుంది. కృష్ణుడి జన్మదినాన్ని జరుపుకోవడం అతని బోధనలను ప్రతిబింబించడానికి మరియు మన జీవితాలను సానుకూలంగా రూపొందించడానికి అతని మాటలలో ప్రేరణ పొందేందుకు సరైన సమయం. భగవద్గీత సారాంశం. భగవద్గీత భారతీయ ఇతిహాసం మహాభారతంలో భాగమైన 700 శ్లోకాల హిందూ గ్రంథం. ఇది యువరాజు అర్జునుడికి మరియు అతని సారథిగా పనిచేస్తున్న శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణ. ఈ సంభాషణ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఒక గొప్ప యుద్ధం ప్రారంభం కావడానికి ముందు జరుగుతుంది. అర్జునుడు యుద్ధంలో పోరాడటం గురించి గందరగోళం మరియు నైతికంగా ఇబ్బంది పడ్డాడు మరియు కృష్ణుడు అతనికి మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని అందిస్తాడు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో గీత మనకు మంచి సలహాలను అందిస్తుంది. భగవద్గీత నుండి ఉల్లేఖనాలను ప్రతిబింబించడం ద్వారా కృష్ణుడి బోధనల గురించి మరియు ఈరోజు మన జీవితంలో వాటి ఔచిత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. భగవద్గీత నుండి కొన్ని శ్రీకృష్ణ ఉల్లేఖనాలు ఇక్కడ వివరించడం జరిగింది. మీరు ఏది నమ్ముతున్నారో అదే మీరు మారగలరని మీరు విశ్వసించేవారవుతారు. మార్పు అనేది విశ్వం యొక్క నియమం. మీరు ఒక్క క్షణంలో లక్షాధికారి కావచ్చు లేదా పేదవాడు కావచ్చు. మీ విధులను నిర్వహించడానికి మీకు హక్కు ఉంది, కానీ మీ చర్యల ఫలాలకు మీరు అర్హులు కాదు. మనిషి తన విశ్వాసం ద్వారా సృష్టించబడ్డాడు. అతను నమ్మినట్లు అతను అలాగే ఉన్నాడు. ధ్యానం ప్రావీణ్యం పొందినప్పుడు గాలి లేని ప్రదేశంలో దీపం యొక్క జ్వాల వలె మనస్సు కదలకుండా ఉంటుంది. అయితే స్పృహ ఏకీకృతమైనప్పుడు వ్యర్థమైన ఆందోళన అంతా మిగిలిపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరిస్థితులు బాగానే ఉన్నా లేదా అనారోగ్యంతో ఉన్నా ఒకరి జీవితాన్ని పరిపూర్ణంగా అనుకరిస్తూ జీవించడం కంటే మీ స్వంత విధిని అసంపూర్ణంగా జీవించడం ఉత్తమం. ఆనందం అనేది మానసిక స్థితి మరియు బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. మీకోసం సులభంగా చేయండి. ఈ క్షణంలో నిర్వహించండి మరియు జీవించండి. మీ రోజువారీ కార్యకలాపాలు మీ ఆనందాన్ని దొంగిలించకూడదు. ఒక వ్యక్తి తన స్వంత మనస్సు యొక్క ప్రయత్నాల ద్వారా పైకి రాగలడు, లేదా అదే పద్ధతిలో తనను తాను క్రిందికి లాగండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన స్వంత స్నేహితుడు లేదా శత్రువు. అనగా మన మనసే అన్నిటికీ ఆధారమనే అర్థం. స్వార్థపూరిత చర్యలకు దూరంగా ఉండటమే సన్యాసం అని పిలువబడే ఒక రకమైన పరిత్యాగం. కర్మ ఫలాన్ని త్యజించడం త్యాగం అని పిలువబడే మరొకటి. సందేహం ఉన్నవాడికి ఈ ప్రపంచం లేదు. సందేహం లేనివాడికి మించిన ప్రపంచం లేదు. మంచి పని చేసే ఎవరు ఇక్కడ లేదా రాబోయే ప్రపంచంలో చెడు ముగింపుకు రాలేరు. ఏది జరిగినా అది మన మంచికే జరిగింది. ఏది జరిగినా అది మంచికే జరుగుతోంది. ఏది జరుగుతోందో అది మంచికే జరుగుతోంది. శక్తి, ఓర్పు, సంకల్పం, స్వచ్ఛతను పెంపొందించుకోండి. దురభిమానం మరియు అహంకారం నివారించండి. జీవితం నుండి విజయం సాధించాలంటే ప్రతి మానవుడు తప్పనిసరిగా చేయవలసిన స్వీయ స్వాధీనం కోసం పోరాటం. అతను చేసే పని యొక్క ఫలితంలో అతను మానసికంగా చిక్కుకోకపోతే అతని తీర్పు మెరుగ్గా ఉంటుంది మరియు అతని దృష్టి స్పష్టంగా ఉంటుంది. జీవితం యొక్క ఐక్యతను అనుభవించేవాడు అన్ని జీవులలో తన స్వయాన్ని చూస్తాడు మరియు అన్ని జీవులను తన స్వంత ఆత్మలో చూస్తాడు మరియు ప్రతి దానిని నిష్పాక్షిక దృష్టితో చూస్తాడు.
మనం ఏమిటో మనం చూస్తాము మరియు మనం చూసేది మనం. వేడి మరియు చలి, ఆనందం మరియు బాధ, ఆ భావాలు ఇంద్రియాలు వాటి వస్తువులతో సంపర్కం వల్ల కలుగుతాయి. వారు వస్తారు మరియు వెళతారు, ఎక్కువ కాలం ఉండరు. మీరు వాటిని అంగీకరించాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీ విధిని నిర్వహించడానికి మీకు హక్కుంది, కానీ దాని ఫలాలకు కాదు. ఫలితాల గురించి చింతించకుండా మన చర్యలపై దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను ఇది వివరిస్తుంది. మార్పు అనేది విశ్వం యొక్క నియమం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీని అర్థం, ఎప్పుడైతే ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుందో ఓ అర్జున, ఆ సమయంలో నేను భూమిపై ప్రత్యక్షమవుతాను, ధర్మాన్ని రక్షిస్తానని శ్రీకృష్ణుని వాగ్దానాన్ని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది. పుట్టినవాడికి చావు ఖాయం, చనిపోయిన వాడికి పుట్టుక ఖాయం. కాబట్టి అనివార్యమైన వాటికి నువ్వు విలపించకూడదు. భగవద్గీత జీవితంలోని సంక్లిష్టతల ద్వారా మనకు మార్గనిర్దేశం చేయగల కాలాతీత జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ అంశాలను ప్రతిబింబించడం ద్వారా మరియు వారి బోధనలను మన దైనందిన జీవితంలో చేర్చడం ద్వారా మనం గొప్ప శాంతి ప్రయోజనం నెరవేర్చును. మన జీవితానికి కావలసిన ఎన్నో అనుభవాలను, మంచి మంచి ఆలోచనలు దీని ద్వారా సాధించగలం. భగవద్గీత గురించి మరో అంశంలో మళ్ళీ తెలుసుకుందాం.